హన్మకొండ జిల్లాలో విషాదకర ఘటన జరిగింది. న్యూశాంపేట వద్ద రైల్వే ట్రాక్ దాటుతున్న గొర్రెల కాపర్ని రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో 100 గొర్రెలతో పాటు గొర్రెల కాపరి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. హన్మకొండ జిల్లాలో విషాదకర ఘటన జరిగింది. న్యూశాంపేట వద్ద రైల్వే ట్రాక్ దాటుతున్న గొర్రెల కాపరిని రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో 100 గొర్రెలతో పాటు గొర్రెల కాపరి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. హన్మకొండ జిల్లాలో విషాదకర ఘటన జరిగింది. న్యూశాంపేట వద్ద రైల్వే ట్రాక్ దాటుతున్న గొర్రెల కాపర్ని రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో 100 గొర్రెలతో పాటు గొర్రెల కాపరి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ అందజేస్తారు. రవికాంత్. మమత, హన్మకొండ జిల్లాలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. న్యూశాంపేట రైల్వే ట్రాక్ దాటుతున్న క్రమంలో గొర్రెల కాపరి అంటే గొర్రెలను తీసుకువెళ్తున్నాడు ఎవరైతే మృతుడు ఉన్నాడో చల్లా పోషాలు. ఈయన 50 సంవత్సరాల వయసు ఉంటుంది. ఇతను ప్రతిరోజు గొర్రెలను కాపడానికి వెళ్తూ ఉంటాడు. ఈయన నివాసం కూడా ఏదైతే న్యూశాంపేట ట్రాక్ దగ్గరే ఉంటుంది. ఇట్లా అంటే ప్రతిరోజు కూడా తన నివాసం నుంచి ట్రాక్ దాటుతూ సమీపంలోనే ఉన్నటువంటి ప్రదేశాలకు తీసుకువెళ్లి గొర్రెలను మేపుతుంటాడు. దాదాపు 600-700 గొర్రెలను మేపుతుండడం ప్రతిరోజు జరిగే ప్రక్రియ. ఇందులో భాగంగానే నిన్న కూడా ఈయన ఉదయం అంతా కూడా గొర్రెలను మేపిన క్రమంలో మళ్ళీ సాయంత్రం వాటిని తీసుకువెళ్తున్న సందర్భంలో రైల్వే ట్రాక్ దాటుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే దీంట్లో మనం చూడాల్సిన అంశాలు దాదాపు 5 రోజుల నుంచి కూడా
ఈ రైల్వే ట్రాక్ ను మూసివేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ రైల్వే ట్రాక్ సంబంధించిన పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే అక్కడ రైల్వే ట్రాక్ సంబంధించిన గేట్ వేసి ఉంది. అంటే అప్పటికి ఏ రైలు రావాలని భావించినటువంటి చల్లా పోషాలు తన గొర్రెలను దాటించే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. న్యూశాంపేట ప్రాంతం అంతా కూడా విచారకరమైన వాతావరణం నెలకొన్న పరిస్థితి. ఎందుకంటే ఆయన ఇల్లు సమీపంలో ఉండడంతో ఈ వృత్తి వాక్ చేసుకున్నటువంటి వాళ్ళ బంధువులంతా కూడా అక్కడ చేరుకొని రోధించారు. ఆ రోజులను మిన్నంటిన సందర్భం చూడాల్సి ఉంటుంది. ఇది ఏదైతే మనం ట్రైన్ చూడాల్సి ఉంటుందో నిన్న సాయంత్రం జరిగిన సంఘటనలో సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్లేటువంటి 12714 శాతవాహన ట్రైన్ ఇది ప్రతిరోజు కూడా 6 గంటలకు కాజీపేట నుంచి ఏదైతే సికింద్రాబాద్ నుంచి కాజీపేటకు వస్తుంది. ఆ కాజీపేటకు దాదాపు 6 గంటల సమయంలో ఇక్కడ చేరుకునే అవకాశం ఉంటుంది. నిన్న దాదాపు ఒక గంటన్నర సమయం లేట్ అయింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ కాజీపేట కావచ్చు, వరంగల్ కావచ్చు, ఈ ట్రాక్ దగ్గర ఉన్నటువంటి ఫ్యామిలీస్ కి ఏ సమయానికి ఏ ట్రైన్ వస్తుంది అనేది స్పష్టమైన అవగాహన ఉంటుంది. అంటే చల్లా పోషాలు కూడా ఈ స్పష్టమైన అవగాహనతోటే ఆ సమయంలో ఏ ట్రైన్ రాదని భావించిన సందర్భం మనం చూసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏముంటుందంటే కాజీపేట దాటిన తర్వాత ఈ కాజీపేట జంక్షన్ దాటిన తర్వాత 2 వేసి ఉంటుంది. వైపు బల్లాస ఉంటుంది, మరోవైపు విజయవాడ ఉంటుంది. అంటే న్యూశాంపేట ఇటు విజయవాడ వైపు రూట్కి వస్తుంది. అన్ని ట్రైన్లు కాజీపేట మీదుగా వచ్చినప్పటికీ ఒక రూటు బల్లాస వెళ్తుంది, మరో రూటు విజయవాడ వెళ్తుంది. ఆ సమయంలో ఏ ట్రైన్ రాదని నిర్ధారించుకున్న తర్వాతే ఈయన గొర్రెలను దాటించడం అనే ప్రక్రియ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఆయన మృత్యువాత పడడం జరిగింది. ముఖ్యంగా ఆయన బతకాలనుకుంటే బతికేవాడు, తన జీవాలు కూడా బతకాలన్న అంశంలో భాగంగానే ఆయన వాటిని కాపాడే ప్రయత్నంలోనే ఆయన ప్రాణాలు విడిచినట్టుగా మనం గమనించాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో ఇది రైల్వే నిర్లక్ష్యం, రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా కూడా ఆ కుటుంబ సభ్యులు కావచ్చు, అక్కడ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళంతా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి నష్టపరిహారం చెల్లించాలి, ఆ కుటుంబాన్ని కేంద్ర ప్రభుత్వమే వాళ్ళకు అండగా నిలవాలనే అంశాన్ని కూడా వాళ్ళు లేవనెత్తుతున్న సందర్భం మనకు కనిపిస్తా ఉంది. రైల్వే ట్రాక్ సంబంధించి ఈ ట్రాక్ వెంబడి ఉన్న ప్రతి ఫ్యామిలీకి ఏ సమయానికి ఏ ట్రైన్ వస్తుంది అనేది మాత్రం ఒక స్పష్టమైన అవగాహన ఉంటుంది. ఈ శాతవాహన ట్రైన్ లేట్ కావడం వల్లనే ఒక ప్రమాదం జరిగినట్టుగా మనకు తెలుస్తా ఉన్నది. పూర్తి స్థాయిలో రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. పోషాల కుటుంబాన్ని మాత్రం కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలనే ఒక డిమాండ్ కూడా లేవనెత్తుతున్న సందర్భం మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇదంతా కూడా జీవాలను కాపాడే ప్రయత్నంతో ఇవాళ చల్లా పోషాలు తన ప్రాణాలను విడవడం జరిగింది. దాదాపు 100కు పైగా గొర్రెలు కూడా చనిపోవడం జరిగింది. మమత. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.